ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, ఈ డిసెంబర్ 1వ తారీఖున మరి ప్రభు 2018వ సంవత్సరములో ప్రవేశింపచేశారు. నిజముగా ఎంత వేగముగా గడిచిపోయినాయి 11 మాసాలు. ప్రభా, ఇంకా కొద్ది దినాలే ఉంది ఈ సంవత్సరం యొక్క ముగింపుకు. మీ రాకడ ఎప్పుడో తెలియదు, నా పోకడ ఎప్పుడో నాకు తెలియదు. యేసయ్య, ప్రస్తుతము నా చుట్టూ వాతావరణం క్షేమకరంగా ఉంది పైకి కనబడటానికి, కానీ లోపలంతా ఆందోళనే. ఆయనను తినటానికి తిండిస్తున్నావు, కట్టుకోవటానికి బట్టిస్తున్నావు, ఉండటానికి చిన్నపాటి దేవ నివాసాన్ని ఇచ్చావు, కప్పుకోవటానికి దుప్పటినిచ్చాను, దయగల త్రాగటానికి నీటినిచ్చావు. ఇవన్నీ కూడా వసతులు లేక ప్రపంచంలో కోట్ల కొలది ప్రజలు, వందల కొలది కాదు కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. వారికంటే మేమేదో మంచి వాళ్ళమనా? కానే కాదు. వారికంటే గొప్పవాళ్ళమనా? కానే కాదు. కేవలం మీ ఉచితమైన కృప ద్వారా నన్ను ఈ సమయంలో నీ మందిరములో కూర్చొని నీ పాదముల దగ్గర నీ బోధ వినటానికి కొరకే నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రాలు. రాగలిగిన యవనస్తులను బట్టి నీకే స్తోత్రాలు. దయగల ప్రభువా, నీ చిత్తానికి అప్పగించుకుంటున్నావు. ఎవరు రాలేక వెనుకబడుతున్నారో అటు వారందరి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను. నీ యొక్క ఆత్మ యొక్క నడుపదలను పరిపూర్ణంగా నాకు దయచేయండి. మీ ఆత్మ చేత సంధించి నన్ను బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళండి. నాకు మాకు చేరి వచ్చిన మా అందరికీ ప్రయోజనకరమైన నీ మాటలు దయచేయండి. వదనా స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన భాగాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ చరణం అలాగనే 21వ చరణం మనం కలిసి చదువుకుందాం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. 21 చివరి భాగం. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవుడు ఈ రాత్రికాల సమయంలో యవనస్తుల కొరకై ఈ మాటలను దీవించి ఆయన తన మాటలను మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధ గ్రంథం అంతా ఆయన మాటలే. కానీ యవనస్తులకు దేవుని మాటలన్నా, దేవుని సన్నిధి అన్నా, దేవుని సన్నిధిలో ప్రార్థన అన్నా వాళ్ళకి ఎలాగుంటుందంటే యవన కాలంలో బోరుగా ఉంటుంది. ఏంటిది? బోర్ అంటే తలనొప్పిగా ఉంటుంది అన్నమాట. అదే ఇప్పుడు ఒక ఆర్కెస్ట్రా వచ్చి చక్కగా ఇద్దరు కనుక పేట అమ్మాయిలు 4 అమ్మాయిలు వచ్చి పాటలు పాడుతూ ఆ రోడ్డు మధ్యలో డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతుంటే పిలవకపోయినా ఏం చేస్తారు? కారణం ఏంటిది? అది బోరు కాదు, అది హ్యాపీ. అయితే ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఏదైతే యవనస్తులకు లేకపోతే కుటుంబస్తులకు పెద్దవాళ్ళమైన మనకు కూడా చాలాసార్లు బోర్ అనిపిస్తుందో అదే నీ జీవితాన్ని సరైన స్థితిలోనికి దిక్కులోకి నడిపించేది. కానీ ఈ లోకములో ఏదైతే జోరు అనుకుంటావో అదే నీ కొంప ముంచుతుంది.
చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఏదైతే బోర్ అనుకుంటారో అదే తమ జీవితానికి నడిపించే చుక్కాని లాంటిది. కానీ ఏదైతే జోరు హ్యాపీ అనుకుంటారో అదే వారి జీవితాలను నాశనం చేసి పతనకరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళి ముంచి వేసేది. అది ఇప్పుడు తెలియదు, ఒకరోజు తెలుస్తుంది. సో ఈ రాత్రి అలాగా బోర్ అనుకుంటూ ఇళ్ళ దగ్గరే ఉండి ఆ రోడ్ల ప్రక్కన బండ్ల మీద కూర్చొని అరుగుల మీద కూర్చొని జోరు అనుకొని హ్యాపీగా ఉన్నారే, వారికంటే మీరెంతో ప్రయోజకులు. దేవుడు మీకు మనసిచ్చాడు, మిమ్మలను తీసుకొని వచ్చాడు దేవుని సన్నిధికి. వారికి కూడా ప్రేరేపణ వచ్చింది, కానీ దాన్ని వాళ్ళు ఏం చేశారు? అణిచేశారు. రేపు వెళ్దాములేరా, ఆదివారం కాసేపు కూర్చొని వద్దాములే, అలాగనుకునేవారు కొంతమంది. అంటే వారికి కూడా అమ్మ చెప్పారో నాన్న చెప్పో లేకపోతే ఎవరో తోటి దేవుని మందిరానికి వచ్చే ఫ్రెండ్స్ చెప్పినప్పుడు వెళ్ళాలన్న ఒక రకమైన కుతూహలం ఉన్న పరిస్థితులు వారిని ఏం చేస్తాయి? అదిమేస్తాయి. కాబట్టి దేవుని కృపను బట్టి అక్కడ ఆ వాతావరణములో నుండి ఈ వాతావరణములోనికి వచ్చిన మీరు ప్రయోజకులు. అయితే ప్రయోజకులైన మీరు ఈ సమయాన్ని ప్రయోజనకరంగా దీన్ని మీరేం చేసుకోవాలి? మరల్చుకోవాలి. లేకపోతే వారికి మీకు తేడా ఏముండదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్య ఒక విషయం ఒక అతను చెప్తుంటే విన్నాం. జస్ట్ చిన్న మాటే అది. పదే నువ్వు దానిని గురించి అంటూ ఉన్నా దాని ద్వారా ప్రయోజనము నీకు లేదు. ఆయన ఒక హిందువుడు అన్నావు. అతను హిందువుడు అంటూ ఈ మధ్య ఒక పదం మైకుల్లో వినబడతా ఉంటుంది. మీరు వినపడిందా లేదా? మీకు విన్నారా లేదా? ఇవాళ ఉదయం కూడా వినబడింది, 3 రోజులు వినబడుతుంది. ఏ కుమారకి వినపడలేదా? ఏది ఓం నమ శివ అంటుంటే వినపట్ల. మొన్నటిదాకా హరే కృష్ణ హరే రామ అంటే ఎగతాళి చేయడానికి కొరకు అని చెప్తుంది. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇక్కడ ఎగతాళి చేయండి. మన వాళ్ళకి ఎగతాళి చేయడానికి మనగారు అంటే ఆ హిందువుడు అంటున్న మాట అన్నమాట. అంటే అవన్నీ చెప్పలేదు, కానీ వాటిని గురించి నువ్వు 1,00,000 సార్లు హరే రామ అన్న ఓం శివాయ నమ శివాయ అన్నా కూడా ప్రయోజనం లేదు. దానిలో ఒక్కసారి బ్రతికితే చాలు అన్నాడు. అర్థమైంది చెప్పింది నేను మాట. కొంతమంది, నేను ఒకసారి ట్రైన్లో వెళ్తా ఉంటే ఒక ఆమె నా ఎదురుగా ముసలామె కూర్చొని ఉంది. ఆమె పుస్తకంలో ఒకటే రాస్తా ఉంది. ఏంటిది? హరే రామ. ఎన్నో పుస్తకాలు అయిపోయినాయి అంట. ఏంటిది? ఆ ఒక్క పదమే హరే రామ హరే కృష్ణ. అలా చేస్తే వారికి ఏముంటుందంట అంటే వాళ్ళకి ఎవరు చెప్పారు, అది వాళ్ళ తప్పు కాదు. ఇవన్నీ కూడా అతను చెప్పకుండా ఆ హైందవుడు చెబుతూ, నువ్వు ఎన్ని 1,00,000 సార్లు కోట్ల సార్లు వల్లించినా, ఎన్ని దీపాలు వెలిగించిన బతుకులో దీపం వెలగకపోతే 0 అన్నాడు. నన్ను బాగా తాకింది ఆ మాట, మనం కూడా ప్రభువా అని ఎన్నిసార్లు చెప్పినా కూడా పరలోక రాజ్యంలో మనం ఏం కామట. చదువుతామా వచనము? మత్తయి సువార్త. ఒక హైందవుడయ్యుండి ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాట నిజం, అది వాస్తవం. నువ్వు 1,00,000 సార్లు కాదు, 1,000,000 సార్లు నువ్వు చెప్పినా, ఎన్ని దీపాలు వెలిగించిన హృదయం అనే దీపం వెలగకపోతే ఏం సుఖం? కరిగా ఆ భక్తి కలిగినట్టుగా వైరాగ్య జీవితంలో లేకపోతే ఏ సుఖం? మనం కూడా 366 రోజులు మందిరానికి వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోయి ఏం ప్రయోజనం? ఒక్క పాసంగానికి కూడా రెస్పాన్సిబుల్ లేకపోతే. చదువుదాం ఆ మాట. 22వ చరణం చదవండి ఒకరు. 7వ అధ్యాయము 22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి
ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చెయ్యు వాళ్ళారా నా యొద్దనుండి పొండని వారితో చెప్పుదును. నువ్వు 1,00,000 సార్లు కాదు, కోట్ల సార్లు ప్రభువా ప్రభువా అన్నా, ఓ నమో దేవా అన్నా, కనీసం ఒక్కదానికి కూడా హృదయంలో రెస్పాండ్ లేకపోతే ఎన్నిసార్లు కోట్ల సార్లు అన్నా ప్రయోజనం ఏంది అన్నాడు. నువ్వు ఎవరవో నాకు తెలియదు అంటాడట దేవుడు. నేను అనుకుంటా ఒకవేళ ఈ బైబిల్ చదివి ఉంటాడేమో అని ఆ మాట అనుకుంటా నేను. ఎందుకంటే చాలామంది హిందువులు కూడా బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఇందాక దాకా మైకు పెడతా ఉన్నాడు చూసారా, ఆయన ఎప్పుడు చెప్పిన దేని చెబుతుంటాడు చెప్పలేదు వింటారు మీరు? ఎక్కువ బైబిల్ గురించి చెబుతుంటాడు ఆయన. మరి ఆయన రాడు అసలు, మరి అక్కడ వినే ఆయన, మరి ఆయన బైబిల్ గురించి చెబుతుంటాడు ఆయన ఎక్కువగా. నేను వింటుంటాను సాధ్యమైనంత వరకు, బయటకు వచ్చినా కూడా ఆయన చెప్పే విషయాల్లో ఎక్కువ బైబిల్ గురించి ఉంటాయి. బైబిల్ గురించి బైబిల్ చదవండి, అక్కడ వెళ్ళండి కూడా చెప్తుంటాడు ఆయన, వెలగ చెప్తాడు. కనుక ప్రియ జ్ఞాపకం చేసుకోవాలి, ప్రపంచంలో ఎవరైనా సరే బైబిల్ దగ్గరికి వచ్చి సాగిలు పడాల్సిందే. బైబిల్ దగ్గరికి వచ్చి సాగిలు పడాల్సిందే, మరే గత్యంతరము లేదు. అందుకనే కదా అంటాడు ప్రసంగి గ్రంథంలో, నేను చాలాసార్లు చూసాము ఆ మాట. ప్రసంగి చివరి అధ్యాయం, ప్రసంగి చివరి అధ్యాయము చివరి 2 చరణాలు గమనించాలి. చాలా విషయాలు చెప్పాడు. చాలా విషయాలు చెప్పిన తర్వాత ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. చాలమ్మ తర్వాత చదువుతున్నాను. ఇక్కడ ఒక వ్యాపారస్తుడు తన సంవత్సరం అంతా కూడా వ్యాపారం చేసిన తర్వాత ఆ సంవత్సరం అంతా కూర్చొని ఆ చివరిలో ఏం చేస్తాడండి? తాను ఎంత ఖర్చు పెట్టాను, అదవుతుందా? తాను ఎంత ఖర్చు పెట్టాను, ఎంత వచ్చింది, 2 కూడా రాసుకుంటాడు. ఇలాగ లేకుండా ఎవరు ఏ వ్యాపారస్తుడు వ్యాపారం చేయడు. గుడ్డెద్దు చేతిలో పడినట్టుగా ఎవడు వ్యాపారం చేయడు. సో ఈ సంవత్సరం నేను ఎంత ఖర్చు పెట్టాను, ఎంత వచ్చింది, మొత్తం 2 లెక్కలు చేసుకుంటాడు. లెక్కలు చేసుకున్న తర్వాత తేలిన ఫలితార్థం నష్టమా లాభమా అది చూసుకుంటాడు. వినండి, జాగ్రత్త వినండి. తేలిన ఫలితార్థము లాభమా నష్టమా చూసుకుంటాడు. ఒకవేళ నష్టమైతే ఏం చేస్తాడు వ్యాపారస్తుడు? నేను ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నానని చూసుకుంటాడు. ఎందుకు నాకు వ్యాపారంలో నష్టం వచ్చిందని చూసుకుంటాడు. అదే ఒకవేళ లాభం వచ్చిందనుకోండి, వచ్చిన లాభమును ఇంకా నేను ఎలాగ వృద్ధి చేసుకోవాలని దాని కొరకైనటువంటి యొక్క పథకాలతో ఏం చేస్తాడు? ముందుకు రా దాసు, ముందుకు రా, వెనకాల కూర్చోవాలి, ముందుకు రా. కనుక అలాగా మన జీవితంలో ఇటు చూడండి, నేను దాసుకు చెప్పాను, మీకెందుకు అందరూ అడ్డు చూస్తారు. సో జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చెప్తున్నాడు అదే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. చదువు ఇప్పుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, నెంబర్ 1 ఇంద్రా రే అదే అంటుంది. చదవటం మీకు చదివేటప్పుడు జాగ్రత్తగా చదివినప్పుడు మీకు అర్థమైపోద్ది అంతా. ఆ బైబిల్ గ్రంథములో చదివేటప్పుడు మీరు ఆనందించాలంటే జాగ్రత్తగా ప్రతి పదం చదువుతూ ఉంటే దానిని విడిచిపెట్టి మీరు ఇంకో పుస్తకం జోలికి పోరు. నేను చెబుతున్నాను కదా, నేను చెప్తున్నాను. నేను ఈ మధ్య దాదాపుగా 3,000 కంటే రూపాయల కంటే ఎక్కువ 4,000 రూపాయల దగ్గర పుస్తకాలు తెప్పించుకున్నాను. 4,000 రూపాయల పుస్తకాలు తెప్పించుకున్నాను. అవి చదివాను. నేను చదివాను, మొత్తం చదవలేదు, అన్ని పుస్తకాలు చదివాను. చదివిన తర్వాత మళ్ళీ బైబిల్ రంగానికి వస్తే అవి దేనికి పనికిరానట్టు అనిపించినాయి. బైబిల్ గ్రంథం చదివేటప్పుడు కనుక ఆ ఉండేటువంటి యొక్క ఆ స్వీట్నెస్, ఆ మధురం అవి చదువుతున్నప్పుడు కూడా అనిపించింది. కానీ కొంత సమయం చదివిన తర్వాత ఎందుకో దాని ప్రక్కన పెట్టాలనిపించేది. దాదాపు 3-4 వేల రూపాయలు తెప్పించుకున్నాను బుక్స్. నేను ప్రియమైన వారు, నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? కనుక నా జీవిత అనుభవంలో చెప్తున్నాను ఈ మాట. కథలుగా లేకపోతే ఎవరో అనుభవం చెప్పట్లేదు, నా స్వానుభవం చెప్తున్నాను. ఆ విధంగా నా దగ్గర 1,00,000 రూపాయలు విలువ చేసే పుస్తకాలు ఉన్నాయి. 1,00,000 విలువ చేస్తాయి మొత్తం నా దగ్గర ఉన్నాయి.
కరిగా ఎందుకు కొనుక్కున్నాను అవి? కరిగా నేను కూడా కొన్ని ఏం చేయాలి? నేర్చుకోవాలి. కొంతమంది దగ్గర 4-5 లక్షల రూపాయల పుస్తకాలు ఉన్నాయి. అవే నా ఆస్తి, నావి ఆస్తి ఏది లేదు. కరిగా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడైనా చదవను, ఎప్పుడో కరిగా బైబిల్ తర్వాత కొంచెం చదువుకోవాలని కూడా చదువుకుంటాను అవి. కానీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఇక చదివిన మాట ప్రకారముగా తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, అది నెంబర్ 1. రెండోది చెప్తున్నాడు, ఆయన కట్టడలను అనుసరించి. గమనించాలి, మొదటిది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, రెండవది ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను అని చెప్పి ఏమన్నాడు తెలుసా? మానవ కోటికి ఇది విధి. నాకు ఆ మాట చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. బైబిల్లో అంటే కాచి వడపోసిన తరువాత సొలొమోనుని జ్ఞాని చెప్పిన ఫలితం ఇది. ఈనాడు అలాంటి యొక్క ఫలితమును ఈ ప్రపంచములో ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకంటే సొలొమోను కంటే జ్ఞాని ప్రపంచములో పుట్టలేదు, పుట్టబోడు కూడా. నా మాట కాదు, దేవుడే చెప్పాడు. నీ ముందు కానీ నీ తర్వాత కానీ ఇలాంటి జ్ఞానవంతుడు ఉండడు అని దేవుడే చెప్పి అలాంటి జ్ఞానం అతనికి ఇచ్చేశాడు దేవుడు. అతడు తేల్చిన ఫలితార్థం. యవనస్తులని మీకు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ మాటలు మీ పుస్తకాల కంటే, ఒకవేళ మీరు కూడా కొనుక్కుంటూ ఉండవచ్చు చాలా పుస్తకాలు, ఆ పుస్తకాల కంటే విలువైనది ఈ గ్రంథం. కాబట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి మొదటిది. రెండవది ఆయన ఏమి కట్టడలు నియమించాడో గ్రహించుకుంటూ దానిని అనుసరించి నడుచుకోవటమే మానవుని యొక్క డ్యూటీ. విధి అనే మాట దగ్గర ఇంగ్లీష్ రాయబడుతున్న మాట డ్యూటీ అంటాడు. మన డ్యూటీ ఉదయం లేచిన తర్వాత ఏంటిది? నేను ఈరోజు ఒకరు ఫోన్ చేశాను, అప్పుడప్పుడు చేస్తుంటాను. చేసిన తర్వాత నేను అంటాను, ఈరోజు మీరు ఏం చేశారా అని అంట. ఈరోజు మీరేం చేశారంటే వాళ్ళు ఒకటి చెబుతారు. ఒకరేమైనా కసులు ఊడ్చానని, ఒకరేమైనా ప్లేట్లు తోమానని, ఒకరేమైనా కనుక నీళ్లు కాశానని. మరి మీరు కూడా ఏం చేశారు లేదా? డ్యూటీలు ఇంట్లో హాయిగా తిని తిరిగి వస్తున్నారా? చేశారా డ్యూటీలు? చేతి ఎత్తండి డ్యూటీలు చేసిన వాళ్ళు. అబద్ధంగా చెత్తవాకండి, అర్థమైందా? తినచండి. ప్రతిరోజు మీ డ్యూటీలు మీరు చేయండి, ఆ విధంగా ఎవరి డ్యూటీ వాళ్ళు. కొంతమంది నిద్ర లేకపోవటంతో కరిగా హాయిగా ఏవి చేస్తుంటారు. కొంతమంది నిద్ర లేకపోవటంతో అందరు మంచాల మీద ఉన్న దుప్పట్లు ఏం చేస్తారు? మడతేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎన్ని రకాల పనులు చేయొచ్చు అనుకుంటున్నారు ఇంట్లో. కరిగా నేను చెప్పినట్టుగా అమ్మాయి ఏం చేస్తుంటే కసులను ఊడ్చుద్ది. ముందుకు రండి అన్నలరా ముందుకు రండి అన్న. పెద్దవాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు అన్న, ముందుకు రండి అన్నలారా, ముందుకు రండి. సరే జ్ఞాపకం చేసుకుందాం. కరిగా అక్కడ రాయబడినట్టు తనట్టింది. తనేం చేస్తుందో తెలుసా? తనకున్నటువంటి టాలెంట్ ఏంటంటే ఆ ఇంట్లో అక్కడక్కడ పడినవన్నీ ముందు కసువుని ఊడ్చేసిన తర్వాత ప్లేట్లు, తెపాలాలు, గ్లాసులు, బట్టలు ఎక్కడెక్కడ పడిన మొత్తం అన్ని చేసి ఏం చేస్తుంది? అన్ని మడతలు పెట్టి బట్టల దగ్గర పెడుతుంది, గ్లాసులు పెట్టే దగ్గర గ్లాసులు పెడుతుంది. ఈ అమ్మాయి డ్యూటీ ఏంటిది? ఇంటినంతా ఏం చేయటము? శుభ్రంగా పెట్టుకోవటం. మనం ఏం చేయటం? గందరగోళం చేస్తుంటాం. 2 రకాలు ఉంటాయి ఇంట్లో, అర్థమైందా? ఒకరైనా ఎక్కడెక్కడ పడేస్తా ఉంటే ఇంకొకరు ఏం చేస్తుంటారు? చదువుతూ ఉంటారు అనమాట. మనది ఏ డ్యూటీయో. కరిగా సరే డ్యూటీలు చేసుకోవాలి. అయితే ఇక్కడ రాయబడిన మాట మానవ కోటికి, ప్రపంచంలో ఉన్న యవనస్తులకైనా, చిన్నపిల్లలకైనా, ముసలి వాళ్ళకైనా, కుటుంబస్తులకైనా, చదువుకున్న వారికైనా, ఉద్యోగం చేసుకునే వారికైనా, పొలం పని చేసుకునే వారు ఎవరికైనా కూడా మానవుని యొక్క అతి విలువైన డ్యూటీ ఏంటంటే
దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఏమి చెప్పాడో దాని ప్రకారంగా నడుచుకోవటమే మన డ్యూటీ. ఈ డ్యూటీ కానీ చేయగలిగితే నీ జీవితంలో నీకు ఎదురు ఉండదు. అందుకని చెప్పాడు, తేలిన ఫలితార్థము అన్నాడు. సో జాగ్రత్త, నువ్వు ఎన్ని రోజులు మందిరానికి వస్తున్నావా కాదు, అలాగనుకో రావద్దని నేను చెప్పట్లేదు. 366 రోజులు వచ్చినా కూడా కనీసం ఒక్కరోజు చెప్పిన దేవుని మాటను కూడా పాటించకపోతే దాని ద్వారా నీకు వచ్చే జీతము ఏమీ లేదు. 1,000,000 సార్లు కనుక నువ్వు నామస్మరణ చేసిన ఒక్కసారి కానీ ఆ నామములోని గొప్పతనాన్ని కానీ వల్లించడానికి కొరకై జీవించడానికి కొరకు ఇష్టపడకపోతే సున్నా. మనం ఎలాగ ఎదుగుతాం? బాలుడైన సమూయేలు ఎదుగుచూ ఉండెను, ఇంకను ఎదుగుచూ ఉండెను, దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుచూ ఉండెనన్న మాటలు మనం చూస్తుంటున్నాం. సో ఈ రాత్రి జీవితంలో ప్రతిరోజు ప్రశ్నించుకోండి. ప్రతిరోజు దేవుడు మనకిస్తున్న అతి విలువైన వినని మాట, దేవుడు ప్రతిరోజు మనకిస్తున్న దినము అనేది, రోజు అనేది ప్రపంచములో వెండి కంటే, బంగారం కంటే, వజ్ర వైడూర్యాల కంటే, మనుల మాణిక్యాల కంటే, కోట్ల కొలది డబ్బు కంటే, 10 అంతస్తుల బిల్డింగుల కంటే, 100ల కొలది కారుల కంటే, 100ల కొలది విమానాల కంటే కూడా చాలా విలువైనది. మర్చిపోవాకండి. దేవుడు నీకు ఇచ్చుచున్న ఒక రోజు అనేది దానికి మించిన విలువైనది ప్రపంచములో మరి ఏదియో లేదు. దాని తర్వాత ఏదైనా సరే అలాంటి విలువైన సమయమును దేవుడు నీకు ఇస్తే ఈ రోజంతా ఏం చేసావు ఒక్కసారి హృదయానికి ప్రశ్న వేసుకొని సమాధానం చెప్పు. ఏం చేసావు చెప్పు. జీవితానికి ప్రయోజనాన్ని, నిత్యత్వమునకు తీసుకుని వెళ్ళే, జీవితాన్ని అత్యున్నతమైన స్థానమునకు తీసుకుని వెళ్ళగలిగే దాని కొరకై కనీసం జీవితంలో 24 గంటల్లో కొంత సమయమన్నా కేటాయించావా? లేకపోతే రోజంతా వేస్ట్ అయిపోయినట్టే. రోజంతా వేస్ట్ అయినట్టే. కాబట్టి ప్రతి దినం మనము కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఎంతోమంది ప్రపంచంలో రాలిపోతుంటారు తెలుసా. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మీరు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోండి ఈ విషయాలన్నీ కూడా. నేను పదే చెప్తున్నాను యవనస్తులకు. కనుక ఈ సమయాన్ని అనవసరముగా కాలక్షేపం చేసే వాళ్ళు ఉంటారు. సమయం అనేది చాలా విలువైనది. సో ఆ సమయములో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఏమి చెప్పాడు దాని ప్రకారంగా నా జీవితాన్ని 2 రకాలుగా భయభక్తి కలిగి ఆయన మాటలను అనుసరించి నేను నడుచుకోకపోతే ఏ రోజుకు ఆ రోజు దేవుని సన్నిధిలో కూర్చొని ఏడవాలి. మనం నీవు ఎంత సంపాదించవని నేను అడగట్లేదు, సంపాదించుకోవద్దని కూడా బైబిల్ చెప్పట్లేదు. కానీ ఎంతగా పరలోకములోకి నీవేం చేశావు? ట్రాన్స్ఫర్ చేశావు నీ ధనమును. పరలోకములోనికి నీ డబ్బును ట్రాన్స్ఫర్ చేశావు. ఆ డబ్బు క్షయమైపోయే 2,000 రూపాయల నోట్లు కాదవి. క్షయమైపోయే కోహినూరు వజ్రాలు కాదవి. సో ప్రతిరోజు మీరు ఈ లోకములో ఉండగానే పరలోకానికి మీ ఆస్తిని ఏం చేయండి? బ్యాంకులో వేయండి. ఎక్కడ కూడా వేసుకోండి, కావద్దని చెప్పట్ల. కావాలి కదా కనుక వేసుకొని, కావద్దని వద్దని చెప్పట్ల ఉంటే. కానీ అక్కడ వేసుకుంటున్నావా లేదో చూసుకో. ఈరోజు నేను ఎంత పంపించాను పరలోకానికి, లేకపోతే చాలా దరిద్రం అవుతాం. అందుకని చెప్తున్నాను ఈ మాట.
ప్రభు చిత్తమైతే రేపు ఉంది కదా వర్తమానం, రెండవ వర్తమానంలో కంటిన్యూ చేస్తాం దాన్ని. సరే, మన భాగానికి వెళ్ళిపోతే ఈరోజు నా దినభాగం యోనా గ్రంథం. దానిలో నుంచి ఒక తలంపై మీకు చెప్పేసి నేను ముగిస్తాను. ఇదండి యోనా గ్రంథం. ఓబద్య గ్రంథం ఉంది కదా, దాని పక్క పేజీన యోనా గ్రంథం. అది ఇదేమన్నా 761 అయితే అదేమన్నా 762 పేజీ. అది యోనా గ్రంథం 4 అధ్యాయాలు చదువుకున్నాను నేను ఈరోజు. 4 అధ్యాయాలు చదువుకున్నాను. నేను ప్రార్థన చేసుకొని చదువుకుంటున్నప్పుడు నా ఎదురుగా తీసుకొచ్చిన కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ అన్ని నేను పంచుకోను. కానీ ఒకటి మాత్రమే నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో యోనా గ్రంథం మీ దగ్గర తీసుకొని పెట్టుకొని అక్కడ ఒక చేయి పెట్టుకొని ఇంకొక వచనం చూడండి. ఇది ఇక్కడే ఒక చేయి పెట్టుకొని ఇంకొక చేయి ఇంకో చూడపోనండి. రోమీ రాసిన పత్రిక, అది చదువుకొని ఇక్కడికి వస్తాం. రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనం మొత్తం చదవచ్చు, కానీ ఒక వచనం మీద చదవండి. 19వ వచనం చదవండి. 19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగున చేయబడిరో. చాలా మాట నా వెనకాల చెప్పండి అందరూ. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగున చేయబడిరో. ఏమైందంట? అవిధేయత చూపించింది ఒక్కరు. ఆ మాటకు అర్థం మీకు అర్థం అవ్వలేదు ఇంకా? అక్కడ రాయబడిన మాట, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు ఏమైనారంట? పాపులుగా చేయబడ్డారు. ఆదామును గురించి చెప్తాడు ఈ మాట. అలాగా పరిశుద్ధ గ్రంథములో కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఒకని అవిధేయత ఆకానును బట్టి ఇంటి వారందరూ ఏం చేయబడ్డారు? నష్టపోయారు. ఒక్కని అవిధేయతే చేసింది, కానీ ఇంటి వారందరూ ఏమైపోయినారు? నష్టమైపోయినారు. సో ఈ రాత్రి నేను ఈ భాగం చదువుతూ ఉంటే మొదటి అధ్యాయములో నాకు గ్రహంలోకి వచ్చిన పదం అది అవిధేయుడైన యోనా. అది నేను పెట్టుకున్న టైటిల్, అవిధేయుడైన యోనా. యోనాలో మంచి కూడా ఉన్నాయండి, అవి మనం ఇప్పుడు చూడబోట్లేదు. యోనాలో కొన్ని మంచి కూడా ఉన్నాయి. ప్రతి చెడ్డవాడిలో కూడా మంచి కూడా ఉంటాయా ఉండవా? ప్రపంచంలో ప్రతి చెడ్డవాడిలో కూడా కొన్ని మంచి ఉంటాయి. ఒక ఉదాహరణకి చెప్తా మీకు. స్టువార్ట్పురం టైగర్ నాగేశ్వరరావు చనిపోయినప్పుడు నేను చిన్నపిల్లలు, నేను హై స్కూల్లో 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాను నేను. టైగర్ నాగేశ్వరరావు ఫేమస్ దొంగ అనమాట. ఆయన 3 అంతస్తుల నుంచి అక్కడి నుంచి అమాంతంగా దూకుతాడు, దూకి పరిగెత్తాడు అక్కడి నుంచి. సామాన్యుడు కాదు ఆయన. కెరుగు అలాంటి వ్యక్తి. అతను పట్టుకోవడానికి కొరకు చాలా ప్రయత్నం చేశారు, చిరికాడు, దొరికాడు, చంపేస్తాడండి, అయిపోయింది అది. అయితే అతని గురించి ఆ రోజుల్లో నేను విన్నటువంటి యొక్క విషయం ఏంటంటే, ఏ విషయం నుంచి ఎటు వెళ్ళాను నేను ఇప్పుడు కనుక మాటలు నేను మర్చిపోయినాను. కరెక్ట్. కెరిగా చెడ్డవాణిలో కూడా మంచి లక్షణాలు ఉంటాయి. అతని గురించి నేను విన్న విషయం ఏంటిదంటే, ఆ రోజు పేపర్లో కనుక రాశారన్నమాట. అతడు దొంగతనము చేసి, అతని కొరకు గుర్తు రావట్లేదు నాకు, దొంగతనము చేసి పేదవారికి తీసుకుని వెళ్ళి ఏం చేసేవాడంట? సహాయం చేసేవాడట. ఇంత భయంకరమైన వ్యక్తి కూడా అతనిలో ఏ లక్షణం ఉంది? కనుక ఎవరన్నా అన్నం లేక ఉంటే చూస్తూ ఊరుకోలేడట. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కనుక ఆ తెచ్చినట్టు దాంట్లో తనకు ఇచ్చేవాడట. అంత భయంకరమైన దొంగతనం చేస్తూ కూడా అతనిలో కూడా మంచి ఉంది. సో ఇక్కడ యోనాని మనము కనుక నెగిటివ్గానే చూస్తాం, పాజిటివ్ కూడా చూసే లక్షణాలు ఉన్నాయి. మన సందర్భం ఇది కాదు. అయితే ఈ సమయంలో అవిధేయత వలన వచ్చినవి ఏంటిది? అది నా ధ్యాన భాగములో నేను 4-5 విషయాలు రాసుకున్నాను.
మొదటిది, అవిధేయత వలన అనేకులకు అంధకారములోనికి వెళ్ళారు. మొదటిది, అంధకారములోనికి వెళ్ళారు. రెండవది, అల్లకల్లోలములోనికి వెళ్ళారు. మూడవది ఆవేదనలోనికి వెళ్ళారు. అన్ని ఆ మీద వస్తాయి. మొదటిది అంధకారములోనికి వెళ్ళారు, రెండవది అల్లకల్లోలములోనికి వెళ్ళారు, మూడవది ఆవేదనలోనికి వెళ్ళారు, నాలుగవది అనుమానములోనికి వెళ్ళారు, ఐదవది ఆదుర్దాలోనికి వెళ్ళారు, ఆరవది అనిశ్చితమైన పరిస్థితిలోనికి వెళ్ళారు. ఆరు విషయాలు నేను ఇంకా రాసుకోవచ్చు, కనుక నేను రాసుకున్నవి. మొదటిది, ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత వలన అతడు కూడా ఎవరు? దేవుని యందు విశ్వాసముంచిన దేవుని యొక్క సేవకుడు. గమనించాలి, ఇతడు దేవుని యందు విశ్వాసముంచిన దైవజనుడు, లోకస్తుడు కాదు. కాబట్టి ఈనాడు మన జీవితంలో ఒక్క రక్షించబడిన నీ జీవితాన్ని బట్టి, ఈనాడు రక్షించబడిన నా జీవితాన్ని బట్టి, మన జీవితంలో అవిధేయత అనేది మనలనే కాదండి, మన ఇంటిల్లి పాదిని, అలాగనే సంఘాన్ని కూడా, వీధిలో ఉన్న వారిని, మన కలిగిన వారిని కూడా ఏం చేస్తుంది? చాలా ప్రమాదకరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది ఒక విశ్వాస యొక్క అవిధేయత. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్నట్టు మీరు ఎవరైనప్పటికీ, క్రీస్తు యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను కూడా బాప్తిసం పొందాను, నేను కూడా బలలో పాలు పొందుతున్నానని సంకల కొట్టుకుంటే కుదరదు. సంకల కొట్టుకుంటే కుదరదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించకుండా అవిధేయత చూపిస్తే మన ద్వారా కూడా మనము ప్లస్ మన కలిగిన వారందరూ కూడా వెళ్ళే స్థితి అదే. ఒక్క ఆకాను చేసిన పాపాన్ని బట్టి ఇజ్రాయేలు ప్రజలు ఎంతమంది చనిపోయినారు? దగ్గరగా 30 మంది చనిపోయారు. అంటే ఒక్కని అవిధేయత వారి ఇంటి మీదే కాదు, వారి సంఘం మీద, సమాజం మీద, దేశం మీద పడింది. ఈ రాత్రి నువ్వు అనుకోవచ్చు, నేను చేస్తున్నది నేను ఒక్కనేగా. రక్షించబడక ముందు చేసిన తప్పు వేరు, రక్షించబడిన తరువాత మనం చేస్తున్న అవిధేయమైన పనులు చాలా భయంకరమైన స్థితికి తీసుకుని వెళ్తాయి. సో మొదటిది, యోనా యొక్క అవిధేయతను బట్టి ఆ పడవలో ఉన్న వారందరూ, జ్ఞాపకం చేసుకోండి, ఆ పడవలో ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా అంధకారములోనికి ఏం చేయబడ్డారు? త్రోయబడ్డారు. అంధకారములోనికి వెళ్ళిపోయారు. మనకి తెలుసు. ఎలా చెప్పగలవు నీవు ఆ మాట? ఎప్పుడైతే యోనా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా తన జీవితంలో, నేను రాసుకున్న రెండవ తలంపు ఏంటంటే, అవిధేయుడైనటువంటి యొక్క యోనా మొదటిది. రెండవది, తన మనసులో, తన బుర్రలో, తన ఆలోచనలను మోసుకొని పోతున్నవాడు రాసుకున్నా నేను. దేవుని ఆలోచన పక్కన పెట్టి, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి, తన ఆలోచనను బుర్రలో పెట్టుకొని ఏం చేసి మోసుకొని పోతున్నాడు. ఇలాగ నేను కొన్ని రాసుకున్నాను, మీకు జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను అంతే. సో జాగ్రత్త, దేవుని యొక్క ఆలోచనను ప్రక్కన పెట్టి అవిధేయత చూపించిన యోనా తన ఆలోచనలను బుర్రలో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని మోసుకొని వెళుతున్న యోనా తను అనుకున్నాడు తన జీవితంలో ఏమీ కాదులే అని.
నేను ఓడలో ఉన్నాను కదా ఏమీ కాదులే అనుకున్నాడు. కానీ అక్కడ జరిగినటువంటి యొక్క విషయం మనకు తెలుసు. 4వ చరణములో, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టించగా. ఆ పదం గమనించాలి. సముద్రం మీద దేవుడు ఏం చేశాడంట? గాలిని. గత రాత్రి ఒక వచనం చదువుకున్నాం, గుర్తొచ్చిందా మీకు? గుర్తొచ్చిందా? ఏం గుర్తొస్తుందన్న? రోజు వాక్యం మా దుంపదించుతుంటే నువ్వు రాత్రి చెప్పిన వాక్యమే. వాక్యంలోకి వెళ్ళకముందు ఒక వచనం గుర్తు చేశా, గుర్తుందా? పక్కనకు కూడా లేదా? ఓ నాయన, ఇక నేను కూడా మానుకోవాలి శుభ్రంగా. మీతో పాటు రూమ్లో కూర్చోడు సరిపోదు. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయంలో ఒక వచనం గుర్తు చేశాను, గుర్తులేదా మీకు? వచ్చిన వాళ్ళకి రాత్రి అక్కడ దేవుడి యొక్క లక్షణాలు 3 జ్ఞాపకం చేశానుగా. ఆ 3వ లక్షణం ఏంటిది? చదువుతారా మాట? ఎన్నో చరణం? 6వ చరణం అనుకుంటా. ఆమోస్ గ్రంథం ప్రక్కనే ఉంటుంది, ఓబద్య గ్రంథం ఇటు పక్కనే ఉంటుంది. ఆకాశమందు తన కొరకే మేడ గదులను కట్టుకొనువాడు. మొదటిది దేవుని గురించి చెప్తున్నాడు. రెండవది, ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు వేయువాడును ఆయనే. నెంబర్ 3 గమనించాలి ఇక్కడ. అలాబెండి 3వ మాట, సముద్ర జలములను పిలిచి వాటి భూమి మీద ప్రవహింపచేయువాడు ఆయనే. చాలంత మాట, చాలు. సముద్ర జలములను పిలిచేవాడట, భూమి మీదకి ప్రవహింపచేసేవాడు. సముద్ర జలములను పిలిచి ఓడ మీద కొట్టు అని ఆజ్ఞాపించేవాడు కూడా ఆయనే. పోతున్నాడు ఒకడు, ఓడలో పోతున్నాడు. ఇప్పుడు నేను ఎలాగ చెప్పగలిగానంటే, ఒక్కని దేవుని బిడ్డ యొక్క అవిధేయతను బట్టి అంధకారములోనికి నెట్టబడ్డారు అని నేను ఎలాగ చెప్పగలిగానంటే, ఇప్పుడు ఆ తుఫాను చేత వారు ఆ సముద్రములో, మీరు కానీ సముద్రంలోకి వెళితే అర్థమవుతుంది, బయట ఉంటే తెలియదు ఈ విషయం. సముద్రములో నడి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో కానీ తుఫాను కానీ వస్తే ఆ సుడిగుండములో ఆకాశములో ఒక్క నక్షత్రం కనబడదు, సూర్యుడు కనబడడు, చంద్రుడు కనబడడు. వాళ్ళు ఎటు పోతున్నారో కూడా వారికి దిక్కు కూడా తెలియదు. మరి ముఖ్యంగా చీకటి పడిందంటే ఇంకా భయంకరం. మీరు చదవవచ్చు అపోస్తుల కార్యముల గ్రంథం, మీరు చదవచ్చు, తర్వాత రాసుకొని పెట్టుకోండి. ఏరిగా అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 28వ అధ్యాయములో దాదాపుగా కొన్ని రోజులు వారు సూర్యుడినైనా చూడలేదంట, చంద్రుడు కూడా చూడలేదు. అపోస్తుల పౌలు దాంట్లో ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు వారి జీవితంలో ఒక్క అవిధేయుడైన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని చెప్పుకుంటున్నటువంటి యొక్క యోనా అవిధేయతను బట్టి ఓడలో ఉన్న వారందరూ అంధకారమైన చీకటిలోనికి ఏం చేయబడ్డారు? త్రోసివేయబడ్డారు. ఈ రాత్రి యవనస్తులారా, మీరు కూడా అనుకుంటున్నారేమో, ఇక్కడ కూర్చున్న నిలబడిన నేను కూడా అనుకుంటున్నానేమో, నేను ఒక్కడే కదా అని. కానీ జాగ్రత్త, నీ ఒక్కని తప్పును బట్టి, నా ఒక్కని తప్పును బట్టి ఇంటిలో రక్షణ మారు మనసు లేనివారు అనేకులు నిన్ను బట్టి నన్ను బట్టి వెలుగొందే దీపం వైపు ఆకర్షించబడవలసిందిగా పోయి వెలుగుతున్న దీపము కూడా ఆరిపోయి అంధకారములోనికి వారు త్రోసివేయబడి వారి జీవితాలు నెట్టివేయబడే పరిస్థితులుగా అయిపోతాయి. ఈ రాత్రి మన జీవితంలో మనం ఉంటున్నామా అలాగా?
అలాగైతే దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుందాం. ప్రభు, నన్ను బట్టి నీకు తెలుసు, నీ మనస్సాక్షి చెబుతుంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు, స్పష్టంగా అర్థమవుతుంటుంది. అయినా కూడా దానిని మనము అణుచుకుంటాం. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ అవిధేయత అనేటువంటిది కొన్నిసార్లు ఎలాగుంటుందంటే యాక్షన్లోకి రాకూడదు. అంటే మనము దానిని క్రియాపూర్వకముగా ఏం చేయకూడదు, చేయకుండా ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా, అలాంటి యొక్క దృష్టి మనకులో పడినా దాన్ని అణిచివేయటానికి కొరకై మనం ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఆ అవిధేయత యాక్షన్లోకి రాకూడదు, అంటే పనిలోనికి రాకూడదు. అప్పుడు తప్పు అవుతుంది. అది అప్పుడు తప్పు అవుతుంది. ఒక మాట చదువుతారా? ఒక మాట. దేవుడు ఎలాంటి వాడో చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయము 21వ చరణం అనుకుంటాను. చదవండి. ఆదికాండము 8:21. జాగ్రత్త చదువురా హుల్దా, తొందరపడవాక, చిన్నగా చదివితే చక్కగా అర్థమవుతుంది. చదువు. ఇంపైన సువాసనను ఆగ్రాణించి, అట్లా చదువు. ఇప్పుడు ఇక్కడి నుంచి గమనించాలి. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. చాలమ్మ. మొదటిదిగా మీరు అనుకుంటున్నారు మేము పిల్లలం కదా, పిల్ల కాకులం కదా అని కదా, మేము పిల్ల కాయలమే కదా, పెద్ద కాయం కాలేదు కదా అనుకుంటారు చాలాసార్లు కదా. ఇక్కడ ఏం రాశాడు? ఎప్పటి నుంచి చెడ్డదంట? బాల్యం. కాబట్టి మీరు కూడా ఏంటిది, మీరు కూడా దాంట్లో ఇరుక్కున్నారు. మేము ఇరుక్కోలేదు అనుకోవడానికి లేదు. చదవేందా? బాల్యము నుంచి చెడ్డదట. చదువమ్మ. లేదా అక్కడ మాట? అది మనుష్యుని యొక్క ఊహలోని తలంపులలోని ఊహంతయు చెడ్డది. ఆ పదం ఉండాలి అక్కడ. 6వ అధ్యాయంలోనా? ఎస్, 6వ అధ్యాయం 5వ చరణం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఇప్పుడు నాతో చెప్పండి మాట, నాతో చెప్పండి మాట ఇక్కడి నుంచి. వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. మీకు ఆ పదం చదువుతుంటే మీకు ఎలాగుందో కానీ చాలాసార్లు ఆ పదం చదువుతుంటే చాలా భయం వేస్తుంది. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. నేను చెబుతున్నాను, చూడండి ఆ మాట. వారి హృదయము యొక్క తలంపులు. జ్ఞాపకం చేసుకుని, హృదయములో ఏమొస్తున్నాయి? తలంపులు. తలంపులలోని ఊహ. అర్థమవుతుందా? తలంపులలోని ఊహాలోకములో మనం ఏం చేస్తుంటామో తెలుసా? అది దేవుడంట నీ తలంపులనే కాదు, నీ తలంపులలోనున్న ఊహలున్నాయి చూసావా, దాన్ని కూడా దానికి ఐడెంటిఫై చేస్తాడంట దేవుడు. చూచి అన్నాడు ఎక్కడ మాట, విని కాదు, చూచి. నిజంగా దేవుని యొక్క అద్భుతమైన పరిజ్ఞానం. ఆయన మనల్ని చేశాడు కనుక మనలను ఆయన మలిచాడు. ఉదయం పూట ఆశీర్వాదం గారి దగ్గరికి వెళ్ళి వచ్చింది, అది కూర్చుంటే నాకు ఒక పాట వచ్చింది. ఆ పాట రాసుకున్నా, 5-6 చరణాలు వచ్చింది. మట్టిని మలిసి మనిషిగా చేసి మనసును ఇచ్చి కనుక మహిమలో తీసుకొని వచ్చిన మహోన్నతుడా నీకే వందనం, నీకే వందనం అనే పాట రాసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను,
మీకు నేర్పిస్తా పాటలో. నేను రాసుకున్నాను, ఇవాళ రాశాను, దాదాపు 5-6 చరణాలు రాసుకున్నాను. ఆమె చూసి వచ్చాను, వచ్చిన తర్వాత కూర్చొని ఆమె వచ్చి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను. మట్టిని మలిచి మనిషిగా చేసి మనసును ఇచ్చి మహిమను ఇచ్చిన మహోన్నతుడా నీకే వందనం ప్రభువా, నీకే వందనం. నిజం, నాకు ఆ శవం చూసి వచ్చిన తర్వాత నా హృదయంలోకి వచ్చిన ఆలోచన, మనం మట్టండి. 103వ కీర్తనలో మనం ఎవరమో చెప్తాడు, చదువుతారా? నూట 3వ కీర్తన వచనం 14వ చరణం చదవండి. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. గమనించాలి, అక్కడ మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ప్రతిరోజు జ్ఞాపకము చేసుకొనేను అని కాదు, జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. నాకు అదే గుర్తుకొచ్చింది ఆ సహోదరిని చూసి వచ్చిన తర్వాత. ప్రభు, మట్టినైన నన్ను నీ చేతులతో మలిచావయ్యా నీ రూపములోనికి. మట్టినైన నన్ను మలిచి మనిషిగా చేశావు. మనిషిగా చేసి మనసును ఇచ్చావు. మనసును ఇచ్చి మహిమను ఇచ్చి మహోన్నతుడా నీకు వందనం. మదించిన నేను మతి తప్పి జీవితంలో ప్రయాణం చేస్తూ వచనాలు కట్టుకున్నాను. నేను మా మీద ఎక్కువగా పదాలు వచ్చినాయి. ప్రేమైన వారరా, జీవితం ఏంటిది? నేను ఎవడును? నా మనసు మదించి మమతలు లేక మారణ హోమమును సృష్టించు నా బ్రతుకుకు మనిషివై పుట్టావయ్యా నువ్వు ఈ లోకానికి. నీకే వందనం, నీకే వందనం. ప్రియమైన వారరా, దేవుని సన్నిధిలో దేవుడు మన జీవితాలను ఎంత అద్భుతముగా ప్రతిరోజు మనము మంటివారమని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. కానీ నేనే జ్ఞాపకం చేసుకోవట్లేదు. నేను ఫలానా అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను మట్టి కొండ అట్లా కొట్టటముతో ఏమవుతుంది? పగిలిపోతుంది. కానీ ఆ మట్టి కొండను ఎంతో జాగ్రత్తగా మనము కాపాడుకుంటేనే తప్ప ఆ కొండగా ఉండదు, ప్రయోజనకరముగా ఉండదు. అదే మట్టి కొండను అజాగ్రత్తగా చూస్తే చేతుల్లో నుంచి జారిపోవచ్చు. నువ్వు మంచినీళ్ళు బకెట్తో పోసేటప్పుడు ఆ బకెట్ అంచు తగిలి అది పగిలిపోవచ్చు. దాన్ని మోసుకొని వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే జారిపోవచ్చు. సో ఇది మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటూ మనల్ని ఎంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తున్నాడో తెలుసా? ప్రతిరోజు నీకు లేదా శ్రద్ధ, నాకు లేదా శ్రద్ధ? మట్టినైన నన్ను మలిచి మహిమా స్వరూపినిగా మార్చిన నా దేవుడికున్న శ్రద్ధ నీకు నాకు లేదు. ఈ రాత్రి ప్రియమైన సహోదరుడా, మరి ముఖ్యంగా యవనస్తులారా, ఆ మట్టిలో మాణిక్యమును కనుక ఉంచిన దేవుడు మన తలంపులలోని ఊహ అంతయు ఏందంట చెడ్డదని యెహోవా చూచాడట. ఈ రాత్రి మన హృదయములో ఉన్న ఊహలలో, తలంపులలో ఊహలను దేవుడు చూస్తూ ఉంటే ఆయన బెగబెట్టుకుంటున్నాడు, ఏమీ చేయలేక. ఎందుకంటే నీకు నాకు ఆయన ఏం చేశాడు? ఆయుష్నిచ్చాడు. ఎంత అని 139వ కీర్తనలో రాయబడిన ప్రకారముగా ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడే నా దినములన్నీ ఆయన గ్రంథములో ఏం చేశాడంట? లిఖించాడు. ఆ పదం గమనించాలి. సో దేవుడు మన దినములన్నీ లిఖించి పెట్టాడు కాబట్టే మనల గురించి ఏం చేస్తున్నాడు? మనము మంటివారమని జ్ఞాపకము చేసుకొని జాగ్రత్తగా ఇంకేం చేస్తున్నాడు? ఓర్చుకొని కిందట్లా వదిలేస్తే చాలు పగిలి ముక్కలవుతాం. మనం
పగిలి ముక్కలమైపోతాం. కాబట్టి యవనస్తులారా, కుటుంబస్తులారా, దేవుని సన్నిధిలో మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. నేను ఇవన్నీ చెప్తాను అసలు అనుకోలేదు. నేను సిద్ధపడి వచ్చింది చెప్దాం అనుకున్నాను. ఎందుకో నా మనసులో తీసుకొచ్చాడు ఇవన్నీ విషయాలంతే. సో ప్రియమైన వారరా, దేవుని సన్నిధిలో ఒక్క దేవుని యందు సేవకుడైన ప్రవక్త అయినటువంటి యొక్క యోనా అవిధేయతను బట్టి ఓడలో ఉన్న వారందరూ అంధకారములలోకి నెట్టివేయబడ్డారు. అంధకారములోకి నెట్టివేయబడినట్టుగా వారు రెండోదిగా ఏమైపోయినారు కనుక అల్లకల్లోలములోకి వెళ్ళిపోయినారు. అల్లకల్లోలం అన్న మాట మీరు ఎక్కడైనా పరిస్థితులు చూసారా? ఇవి చూసారా? ఒకవేళ టీవీ న్యూస్లో కానీ పేపర్లో కానీ సిచ్యువేషన్స్. ప్రియమైన వాళ్ళరా, భయంకరమైన ఆ సునామీ వచ్చినప్పుడు ప్రజలు పడిన అల్లకల్లోలం ఇంతంత కాదు. అమెరికాలో ఉన్న ట్విన్ టవర్స్ 105 అంతస్తులు కలిగిన 2 బిల్డింగులు కుప్ప కూలినప్పుడు పడిన అల్లకల్లోలం అమెరికా అంతా ఇంతెంత కాదు. ఇదిగో ఈరోజు పేపర్లో వేశాడు ఒక విషయం. హిమాలయ పర్వతాలలో పంచుకొని ఉన్న భయంకరమైన భూకంపం అని రాశాడు. మన భారత శాస్త్రవేత్తలే దాని పరిశీలన చేశారు. హిమాలయ పర్వతాలలో పంచుకొని ఉన్న భయంకరమైన పెను భూకంపం ఎప్పుడు పగులుతుందో తెలియదు. హిమాలయ పర్వతాలు ఎప్పుడు బద్దలవుతాయో తెలియదు. దాదాపు అక్కడ పేపర్ కూడా రాశారు, దాదాపుగా 8.5 రెక్టర్ స్కేల్ అంటే సామాన్యం కాదు అది. ఈరోజు పేపర్ రాశాడు విషయం. సో మన జీవితంలో ప్రశాంతంగా ఉంటున్నాం, ఏం పర్వాలేదు అని అనుకోవటానికి వీలు లేదు. జాగ్రత్త యవనస్తులారా, కుటుంబస్తులారా, పిల్లలారా జాగ్రత్త. బాల్యము నుంచే వాడి హృదయాలోచన ఏంటంట చెడ్డది. హృదయములోని తలుపులలోని ఊహంతయు చెడిపోయింది. జాగ్రత్త జాగ్రత్త. అవిధేయత ద్వారా అంధకారం, అవిధేయత ద్వారా అల్లకల్లోలం, ఎక్కడ ఏమి జరుగుతుందో ఏమి తెలియని పరిస్థితి. ఖచ్చితంగా మొన్నటికి 10 సంవత్సరాలు పార్లమెంటు మీద దాడి జరిగి పేపర్లు రాశారు. 10 సంవత్సరాలు ఖచ్చితంగా. ఆ రోజు భారతదేశం యొక్క పార్లమెంటులో ఉన్నటువంటి యొక్క ప్రధానికి, మంత్రులకు, కనుక అధికారులకు, కనుక ఎయిర్ ఫోర్స్ వింగ్కు, మిలిటరీ వింగ్కు, నేవీ వింగ్కు అల్లకల్లోలమైపోయినారు. ఏ మూల ఏం జరుగుతుంది ఎవరికేమీ తెలియదు. కనుక ఉగ్రవాదులు పడ్డారు వచ్చి అంతే. మారణ హోమం సృష్టించారు. ఎక్కడ పేలుతుందో ఎక్కడ దాక్కోవాలో అర్థం కాదు. అలాంటి పరిస్థితులలో ఒక విశ్వాసి యేసు ప్రభు నమ్ముకున్నవాడు రక్షించబడ్డాడు, కాపాడబడ్డాడు. మీరు చూసారో లేదో, నేను చూస్తాను యూట్యూబ్లో, అది మీరు చూపిస్తాను కూడా. ఆ సహోడి గురించి నేను ఈ మధ్య అక్కడ డౌన్లోడ్ చేస్తాను దాన్ని, చాలా కాలమైంది. అతను అక్కడే జరిగిన విషయం చెప్పమంటారా? చెప్తాను, ఎందుకంటే వచ్చింది కాదు, టాపిక్ వచ్చి చెప్తున్నాను. వాడు పేల్చుకుంటూ వస్తున్నాడు తుపాకీని, AK-47 రైలు పెట్టుకుని వస్తున్నాడు. అది హాస్పిటల్ అనుకుంటాను. హాస్పిటల్లో పేల్చుకొని వస్తూ ఉంటే అందులో అతని పేరు ఇష్మాయిల్ అనుకుంటాను, పేరేదో, ఆ యేసు ప్రభు నమ్ముకున్న అతని పేరు. అతను ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ ఒక బల్లకే దాక్కున్నాడు. జరిగిన విషయం కథ కాదు నేను చెప్తుంది, జరిగిన విషయం చెప్తున్నాను. ఆ బల కింద దాక్కున్నాడు. బల కింద దాక్కుంటే ఆ పేర్చుకుంటూ వస్తున్నటువంటి యొక్క వాడు తుపాకీ తీసుకుని ఒక్కొక్క పెట్రలాగా పేల్చేస్తున్నాడు. పేల్చుతుంటే వీడు ఎక్కడ దూరాడో కనపడలే. వీడు ఎక్కడ దూరాడో కనపడలేదు. దూరి ఏమైనా ప్రార్థన చేసుకుంటున్నాడు తెలుసా? ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవా, నీవు నన్ను కాపాడకపోతే వ్యర్థం. ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు.
ప్రియమైన వారరా, ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే వాడు వచ్చి బల్లను కొడుతున్నాడట. బల్లలు కొడతా ఉంటే వాడు బల్ల కింద దాక్కుని ఉన్నాడు. కానీ ఇక బయటకు వస్తే ఏమవుతుంది, పేరు చావతలు పడేస్తాడంతే. బల్లని కొడుతూ ఉంటే కరిగా ఇక ఆ దెబ్బలు తట్టుకోలేక బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి ఇట్లా ఆలిచి పెట్టాడు. బయటకు వచ్చి చెప్పి నిలబెట్టాడు, నువ్వు గోడకు అనుకు పేర్చేస్తాను కనమాట. ప్రార్థన చేసుకుంటున్నాడు మనసులో. ఏం జరిగిందో తెలుసా? అప్పటిదాకా గుండ్లు వచ్చిన ఆ AK-47 రైఫిల్ నుంచి గుళ్ళు రావట్లా. జరిగిన వాస్తవాన్ని కథ చెప్పట్ల మీకు నేను. అప్పటిదాకా పిస్టల్లో నుంచి AK-47 రైఫిల్లో నుంచి గుళ్ళు బరబర వస్తున్నట్టు తుఫానులాగా వస్తున్నవి. ఒక్కసారి ఆగిపోయాయి. వాడు ఇట్లా 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 చూసుకుంటున్నాడు ఆ తుపాకీని. నో, అతనే కసబ్ అరెస్ట్ చేసింది, ఉరి తీసింది అతన్నే. జరిగిన వాస్తవం ఇది చెప్పరు మీడియా, ఎందుకంటే వాడు క్రైస్తవుడు కదా. కాబట్టి దీన్ని ఏం చేస్తారు, కేవలం యేసు ప్రభువును నమ్ముకుంటారు, అది చెప్పరు, మిగతా ఆయన చెబుతారు. ఇది వచ్చింది, బయటకు వచ్చింది, దాగుతూ ఏంది. ప్రేమైన వారరా, అల్లకల్లోలమైన సమస్యల పరిస్థితులలో ఒక విశ్వాసి జీవితం ద్వారా కసబ్ ఏం చేయబడ్డాడు? గుళ్ళు పేళ్ళ రాట్ల బయటికి ఒకటి కూడా. అతను ఇస్తున్న సాక్ష్యం వింటున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యములు ఇప్పుడు చేయగలడు. ఈ రాత్రి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అవిధేయత ద్వారా అంధకారములోనికి నెట్టబడ్డారు వాళ్ళందరూ. రెండవది, అంధకారములో నెట్టబడిన వారందరూ కూడా ఆ తుఫానులో అల్లకల్లోలమైపోయినారు. ఏమి చేయాలో, ఎటు వెళ్ళాలో అర్థం కాని అయోమయమైన స్థితిలో ఉండిపోయారు. తర్వాత ఏం చెప్పాను మీకు నేను? కనుక మూడవది, ఆవేదనలకు గురైపోయినారు. వేదన వేదన ప్రేమైన వారు అలాగా వారి జీవితంలో అనుమానంలోకి వెళ్ళిపోయినారు. ఒకరిని గురించి ఒకరు అనుమానం, ఎవరిని బట్టి ఇది వచ్చిందని అక్కడ ఏం చేశారు అనుకున్నారు. వాళ్ళు అనుమానపడ్డారు, ఎవరిని బట్టి అని. అందుకని చీట్లు వేసింది, వాళ్ళు చీట్లు వేసి. ఈ రాత్రిని ముగిస్తున్న టైం అయిపోయింది కాబట్టి అవన్నీ మీరు వర్ణించుకోండి. ఈ రాత్రి మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించుకుందాం. ప్రభు, నా జీవితాన్ని సరైన స్థితిలో ఉంచు. ఇంటిలో రక్షించబడిన ఒక విశ్వాసిగా, భార్యగా, ఒక భర్తగా, ఒక యవనస్తురాలుగా నా జీవితంలో నేను ఎలాగ ప్రవర్తించాలో నాకు నేర్పించావు. ఇంకా ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఇంకా ఆడుతూ పాడుతూ రకరకాలుగా వేషాలు వేసుకుంటూ పోతున్నావా? నీకోసమే ఈ రాత్రైనా ప్రభుని యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరికి వచ్చి చిన్న ప్రార్థన చేయి. ప్రభు, నన్ను క్షమించని చిన్న ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేశాడు యోనా? ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయములో, యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. 9వ వచనం, కృతజ్ఞతలు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని. ఈ రాత్రి అది జ్ఞాపకం చేసుకోండి. యెహోవా యొద్దనే నాకు రక్షణ దొరికే, ఇంకెక్కడ కాదు. అందుకోనే రక్షించబడి మరలా దేవుడు పని చేస్తూ వచ్చారు.
ఈ రాత్రి బైబిల్ మూసేయండి, ఒక్క నిమిషం మోకాల మీదకి రండి. క్రీస్తు ప్రభు యొక్క సిలువ ప్రేమ నిన్ను నన్ను కూడా మోసుకొని వెళుతూ ఉన్నది. మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాడు ఈరోజు కూడా. అయినా కూడా ఎందుకో అంత మదం, ఎందుకో అంత మైమరిచే జీవితం. మన జీవితములను ఒక్కసారి పరీక్షించుకుందాం. మనము మట్టి కొండే. ఆయన చేతుల్లో నుంచి అట్లా విడిచిపెట్టాడంటే ముక్కలు ముక్కలైపోతాం. ఎందుకు గర్విస్తున్నావు? ఇంకా ఎందుకు జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా దేవునితో ఆడుకుంటున్నావు? ఓ యవనస్తురాలా, కుటుంబస్తుడా, నన్ను బట్టి నిన్ను బట్టి ఎంతమంది యోనాను బట్టి నష్టపోతూ వచ్చారో ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేస్తుంది. అవన్నీ గుర్తుకు రావు మనకి. దేవుడు ఇంకా చేయట్లేదే, దేవుడు ఇంకా ఇది చేయలేదు, అది చేయలేదు, ఇవి గుర్తుకొస్తాయి మనకి. చివరికి యోనా చేశాడు ప్రార్థన, ఆయన ఒక్కడే రక్షించేవాడు. ఈ రాత్రి ప్రార్థన చేయగలవా నీ జీవితంలో? నీ హృదయంలో తీర్మానం చేసుకుంటే, నేను అడుగుతున్నాను ప్రేమతోటి, నువ్వు ఇంతవరకు రక్షించబడకపోతే ఈ రాత్రైనా సరే, నేను ప్రతిసారి అడగాలనుకున్నాను అది. ఇక ఆ స్పర్జన్ గారి సన్నగ చదివిన తర్వాత, ఇంకా నీవు రక్షించబడకపోతే ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు రక్షించబడకుండా ఇంకా పోతే నాదిగా తప్పేది. ఇప్పుడు ఇంచుగా నువ్వు రక్షించబడాలని నిజంగా తీర్మానం చేసుకుంటే, మొన్న ఆ వేరే గారింటి దగ్గర దాదాపు 4 ఎంతమంది తీర్మానం చేసుకున్నారు. ఎవరో నాకు తెలియదు, వాళ్ళు సిస్టర్స్లోనే. ఈ రాత్రి నువ్వు బాలుడువైనా బాలికవైనా యవనస్తురాలు ఉన్నా, ఇంకా రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దామని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నావా? తీర్మానం చేసుకుంటావా? తీర్మానం. ఎవరి వైపు చూడొద్దు, అటుడే చూడవాకండి. కళ్ళు మూసుకోండి. నీవు రక్షించబడటానికి తీర్మానం చేసుకుంటే నీ చేతిని నీ తల కంటే పైకెత్తి చూపించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తా. యవనస్తులైనా పెద్దవారు ఎవరైనా సరే, రక్షించబడకపోతే రక్షించబడిన వాళ్ళు అక్కర్లేదు. ఇంకా నిజమైన తీర్మానం తీసుకోకపోతే, నేను 13వ తారీఖు ఫిబ్రవరి మాసం 1983వ సంవత్సరం సాయంకాలం 6:30 గంటలకు నేను రక్షణ తీర్మానం చేసుకున్నాను. నీకుందా ఆ ధైర్యం? ఆ డేట్ చెప్పగలవా? గుంపులో గోయిందాలాగా వెళ్ళిపోతున్నావా? దేవుడు ఫలానా మాట, ఆ వాక్యం కూడా నాకు గుర్తు. ప్రకటన 3:20. ఇదిగో రాత్రి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, కొన్ని వచనాల ద్వారా. ఇంకొకసారి అడుగుతున్నాను, ప్రార్థన చేయబోతున్నాను. ఎవరైనా తీర్మానం చేసుకుంటే మీ చేతులెత్తి చూపించాలి. నాకు చూపించాల్సిన పని, యేసయ్యకు చూపించాలి. తీర్మానం చేసుకోకపోతే నష్టపోయేది నువ్వే, నేను కాదు. ఇక చెప్పి డెసిషన్ మేకింగ్ నేను చేయించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాదములను చేరటానికి మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు. కొన్ని మాటలు నీ పరిశుద్ధ గ్రంథములో నుండి, అనేకమైన నీ యొక్క జీవితాలలో అనేక అనుభవాల్లో నుండి
కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి కొరకే సహాయం చేస్తూ వచ్చావు. నీకే స్తోత్రాలు. నిజం, ఆ 10 సంవత్సరాల క్రిందట ఆ మారణ హోమములో రక్షించబడిన ఒక సహోదరుడి యొక్క సాక్ష్యం చాలా చిన్న క్లుప్తముగా ఒక 2 నిమిషాలు ఉంటుంది. అది ప్రభు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తుపాకీ పేలలేదట. అవును, అతడి యొక్క అద్భుతమైన ధైర్యం, ప్రభువా నువ్వే నాకు సహాయం చేయాలి అని చేతులెత్తి ప్రార్థన చేసి నిలబడ్డాడు ఆ టెర్రరిస్ట్ ఎదురుగా. కానీ అదే టెర్రరిస్ట్ చివరికి పట్టబడ్డాడు. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ఇది చెప్పరు భారత ప్రభుత్వం, బయటికి రావవి. దయగల ప్రభా కనికరించండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీకే స్తుతులు, స్తోత్రాలు. నీ ఉన్నతమైన నీ ప్రేమను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలాంటివి ఎన్నో కోకలలో ప్రపంచములు మాకు తెలియనివి. ఏదేమైనా మీరు నిజమైన దేవుడవు, మీరు ఉన్నవాడు అనువాడమైన వాడవు. ఈ రాత్రి అవనస్తులను పిల్లల కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. కుటుంబస్తులమైన మా అందరి కొరకును ప్రార్థన చేసుకుంటున్నాం. మేము ఏ వయసులో ఉన్నామో కాదు కావస్తుంది, యేసయ్యా నీకు హృదయాన్ని సంపూర్తిగా ఇచ్చామా లేదా అది లెక్కలోకి వచ్చే. కాబట్టి మేము ఎదగటానికి కొరకై ఆటంకకరంగా ఉన్న ఆ అవిధేయతలో నుంచి బయటికి రావటానికి సహాయం చేయి. చెప్పబడిన కొద్ది మాటలను మీరు ముద్రించండి. తిరిగి రేపు ప్రభుదిన కొరకై మమ్మల్ని అందరూ సిద్ధపరచు. నీ వాక్యానుసారముగా మమ్మల్ని కట్టండి. తిరిగి కొంత సమయం ప్రార్థనలు కూడా గడపడానికి సహాయం చేయండి. తిరిగి రేపు దినం అంతటి కొరకు కూడా సిద్ధపరచండి. తిరిగి సోమవారం నుంచి మరి ఇంటింటికి ప్రార్థనా కూడికలుగా మరి కలిగి ఉండటానికి కొరకే సహాయం చేయి. వారు తప్పక ప్రతి దినం దేవాలయములోను ఇంటింటను బోధించుచు వచ్చిరని అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం చివరి వచనంలో రాయబడిన మాటలను బట్టి నీకే స్తోత్రాలు. ఇప్పటి వరకు మేము ప్రతి దినం దేవాలయంలో కూడుకుంటూ వచ్చినాం. ఇక నుంచి సోమవారం నుంచి ప్రతి దినం ఇంటింట కూడుకోవడానికి సహాయం చేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. ఏదైనా ప్రభదేవ ఇవి ఒకరు రక్షించబడాలి, ఇంటి వారు మేలు పొందాలి కనుక అనేకులు గ్రామంలో రక్షణ మారు మనసులోకి రావాలి. ఇంకా నూతనమైన విధానములో మేము పరిచర్లు చేయడానికి కొరకాయ మమ్మల్ని భవిష్యత్తులో సిద్ధపరచు నడిపించాలి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరోసారి ఆశీర్వాదమ్మ గారిని మీరు తీసుకున్నారు. భూస్థాపన కార్యక్రమం అయిపోయింది. లేక విడిచిపెట్టబడిన ఏలే గారిని బట్టి సహోదరు కుటుంబాలను బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము కూడా ఎప్పుడో మాకు తెలియదు, సహాయం చేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నవనొచ్చే నామమున వందనమును చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు